విశాఖ తీరంలో వేటకు వెళ్లిన 6 మత్స్యకారులు గల్లంతైనట్లుగా తెలుస్తోంది. నిన్న సాయంత్రం ఫిషింగ్ హార్బర్ నుంచి బోటులో వేటకు వెళ్లిన కాసేపటికే ఆచూకీ లేకుండా పోయిందని సమాచారం. హార్బర్ నుంచి దక్షిణ దిశగా గంగవరం వైపు వేటకు వెళ్లారని చెబుతున్నారు. అయితే వీళ్లంతా జారిపేటలోని నివాసం ఉంటున్నారు. స్వస్థలం మాత్రం విజయనగరం జిల్లా భోగాపురం మండలం ముక్కా గ్రామంగా తెలుస్తుంది. వీరి కోసం ఫిషింగ్ బోట్లు, కోస్ట్ గార్డుల సాయంతో గాలింపు చర్యలు చేపట్టారు. వేటకు వెళ్లిన వారిలో కర్రి చిన్నారావు, వాసుపల్లి అప్పన్న, కర్రి చిన్న సత్తయ్య, కర్రి నరేంద్ర, వాసుపల్లి పొడుగు అప్పన్న, కర్రి మహేష్ ఉన్నట్లుగా చెబుతున్నారు. రైట్, ఇదే విషయానికి సంబంధించి మరింత సమాచారం విశాఖ నుంచి మా ప్రతినిధి రాజు అందిస్తారు. సౌజన్య, ఈ రోజు విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ లో విశాఖం అయితే చోటు చేసుకుందని చెప్పుకోవచ్చు. ముఖ్యంగా మత్స్యకారులు జీవిస్తున్న జాలార్పేటలో ఫిషింగ్ హార్బర్ నుంచి నిన్న సాయంత్రం చేపల వేటకు బయలుదేరినటువంటి ఒక బోట్ అయితే కనిపించలేదని చెప్పి తెలుస్తుంది. దీనికి సంబంధించి అధికారికంగా ప్రకటన అయితే రావాల్సి ఉన్నప్పుడు కూడా స్థానిక మత్స్యకారుల సమాచారం ప్రకారం నిన్న సాయంత్రం వైజాగ్ హార్బర్ నుంచి V1 MO 2736 నెంబర్ బోట్ గల బోట్ లో దాదాపు 6 అయితే వేటకు వెళ్ళినట్టుగా కూడా సమాచారం. అయితే బయట వేటకు బయలుదేరిన కొద్దిసేపు కొన్ని గంటల తర్వాత బోటు కనిపించడం లేదని చెప్పి స్థానికులు చెప్తున్నారు. దీంతో మత్స్యకారులు ఆందోళన అయితే వ్యక్తమవుతుంది. సుమారు 6 మంది ఉన్నటువంటి బోటు కూడా కనిపించడం లేదని, దీంతో బోటు గల్లంతైందని చెప్పి కూడా స్థానికులు చెప్తున్నారు. ముఖ్యంగా చూసుకుంటే చేపల వేటకు బయలుదేరిన సమయంలో వీళ్ళందరూ కూడా కుటుంబాలతో సహా స్వాగతం వీడుకోలు కూడా చెప్పడం జరిగింది. వాళ్ళు వేటకు వెళ్ళినటువంటి కొద్దిసేపటి తర్వాత ఈ సమాచారం అందుకోవడంతో కుటుంబంలో కూడా ఆందోళన వ్యక్తమవుతుంది. ముఖ్యంగా విజయనగరం జిల్లాలో ఉన్నటువంటి ముక్కాం గ్రామానికి చెందినటువంటి కొన్ని మత్స్యకారు కుటుంబాలు విశాఖపట్నంలో నివాసం ఉంటాయి. వీళ్ళందరూ కూడా విశాఖపట్నం నుంచి చేపల వేటకు వెళ్తారు. మరికొంతమంది గుజరాత్ కూడా వెళ్లి చేపల వేట కొనసాగించి కొన్ని నెలల పాటు అయితే సముద్రంలో ఉండి వేటను కొనసాగిస్తూ వస్తుంటారు. ఈ నేపథ్యంలో నిన్న సాయంత్రం వెళ్ళినటువంటి బోట్ అయితే కనిపించకపోవడంతో ఆందోళన వ్యక్తం అవుతుంది. ఇప్పటికే కోస్ట్ గార్డు, స్థానిక పోలీసుల సహాయంతో ఫిషింగ్ బోట్ కోసం అయితే సెర్చ్ చేయడం జరుగుతుంది. అయితే పూర్తిగా అధికారికంగా అయితే తెలియాల్సి ఉంది. వీళ్ళు ఎవరు అంటే మత్స్యకారులు ఎవరైతే ఉన్నారో కర్రి చిన్నారావు, వాసుపల్లి అప్పన్న, కర్రి చిన్న సత్తయ్య, కర్రి నరేంద్ర, అదేవిధంగా వాసుపల్లి పొడుగు అప్పన్న, కర్రి మహేష్ అనే 6 కూడా సమీప బంధువులు వీళ్ళందరూ కూడా ఒక కుటుంబానికి చెందినటువంటి మత్స్యకారులు కావడంతో కుటుంబాలన్నింటిలో కూడా ఆందోళన అయితే వ్యక్తమవుతున్న పరిస్థితి కనిపిస్తుంది. దీనికి సంబంధించి పూర్తిగా అయితే మత్స్యకారుల కోసం వేట అయితే కొనసాగించాల్సి ఉంది. అసలు వీళ్ళు బోట్ ఎటువైపు వెళ్ళింది, అదేవిధంగా ఎందుకు గల్లంత అయింది అనేది కూడా పూర్తి సమాచారం అయితే రావాల్సి ఉంది. సౌజన్య. రైట్, థ్యాంక్ యూ రాజు.